నమస్కారం. ఫిబ్రవరి 2025 అఫైర్స్పై చర్చిద్దాం. నంబర్ 1. ఫిబ్రవరి 10, 2025న రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించబడింది. ఈ బిల్లు ప్రకారం పార్లమెంట్ మరియు రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించబడుతుంది. నంబర్ 2. ఫిబ్రవరి 15, 2025న భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) పై చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ ఒప్పందం ద్వారా వాణిజ్య, పెట్టుబడులు మరియు సాంకేతిక సహకారంలో వృద్ధి ఆశించబడుతోంది. నంబర్ 3. ఫిబ్రవరి 20, 2025న జోహానెస్బర్గ్లో G20 విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత్ మరియు చైనా సహా ఇతర దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులు మరియు గ్లోబల్ హెల్త్ అంశాలపై చర్చించారు. నంబర్ 4. ఫిబ్రవరి 2025లో భారత రిటైల్ ద్రవ్యోల్బణం 3.61%కి తగ్గింది. ఇది 6 నెలలలోపు కనిష్ట స్థాయి. కూరగాయల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. నంబర్ 5. ఫిబ్రవరి 2025లో భారత ప్రభుత్వం బ్రోకెన్ రైస్ ఎగుమతులను అనుమతించింది. ఇది ఆఫ్రికన్ దేశాలకు మరియు ఆసియన్ ఫీడ్ మరియు ఎథనాల్ పరిశ్రమలకు సహాయకారిగా ఉంటుంది. నంబర్ 6. ఫిబ్రవరి 2025లో భారత ప్రభుత్వం ఆధార్ గవర్నెన్స్ పోర్టల్ను ప్రారంభించింది. ఇది ఆధార్ ఆధారిత సేవలను మరింత సులభతరం చేస్తుంది. నంబర్ 7. ఫిబ్రవరి 2025లో నాసా లూనార్ ట్రయిల్బ్లేజర్ మిషన్ను ప్రారంభించింది. ఇది చంద్రుడిపై నీటి ఉనికిని మ్యాప్ చేయడానికి ఉపయోగపడుతుంది. నంబర్ 8. ప్రపంచ దేశాలు 2030 నాటికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (SDGs) ను సాధించాలని నిర్దేశించుకున్నాయి. మనం కూడా అదే లక్ష్యం కోసం పరుగెడుతున్నాం. కానీ మనం కొన్ని కీలక SDGsలో వెనుకపడిపోయాం. థాంక్యూ. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.